గుడ్ ఈవినింగ్ అండి. మార్కెట్ న్యూస్కి స్వాగతం. మార్కెట్ సంబంధించిన సమాచారం పొందడానికి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం ముందుగా గత వారంలో ఇండెక్స్లు ఏ రకంగా పర్ఫార్మెన్స్ చేసినాయో చూద్దాం. గత వారంలో నిఫ్టీ 23,851తో క్లోజ్ అయ్యింది. అంతకుముందు వారం గరిష్టంగా 24,359కి చేరుకొని చివరికి క్లోజ్ అయింది మాత్రం 24,246, 1.65% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా 0.83% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంకు నిఫ్టీ 0.68% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. గత వారంలో చివరి రోజున శుక్రవారం రోజు నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలు కొంతమేర నష్టపోవడం జరిగింది. దానివల్ల ఈ ఇండెక్స్ల పెరుగుదల పర్సంటేజ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అయితే గత వారం వీకెండ్స్లో శనివారం, ఆదివారం రోజున కొన్ని కంపెనీలు తమ యొక్క వార్షిక ఫలితాలు ప్రకటించడం జరిగింది. ఈ వార్షిక ఫలితాల ప్రభావము నెక్స్ట్ వీక్లో మార్కెట్పై, ఆ కంపెనీలపై ఉండవచ్చు. అతుల్ లిమిటెడ్ ఇది ఒక కెమికల్ కంపెనీ. వాళ్ళు తమ వార్షిక ఫలితాలను అనౌన్స్ చేయడం జరిగింది. వారు 25 రూపీస్ డివిడెండ్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్, ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ దాదాపు 125% పెరుగుదల చూపించింది. కంపెనీ యొక్క లాభాలు 59 crores నుంచి 130 crores వెళ్ళాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇది కూడా యాన్యువల్ రిజల్ట్స్ని ప్రకటించడం జరిగింది. ఈ యాన్యువల్ రిజల్ట్స్లో 265 రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేయడం జరిగింది. కంపెనీ 14.96% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ కనబడ్డది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు తన యాన్యువల్ రిపోర్ట్స్ను అనౌన్స్ చేయడం జరిగింది. ప్రాఫిట్ 304 క్రోర్కి వెలిగినప్పటికీ ప్రాఫిట్ కొంత డిక్లైన్ అయింది. అదేవిధంగా కంపెనీ యొక్క డిపాజిట్స్ మాత్రం 25% పెరుగుదల కనబడ్డది. అవెంటెల్ కంపెనీ ఇది కూడా తన యాన్యువల్ రిజల్ట్స్ని ప్రకటించింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ 8% పెరిగింది. రెవెన్యూ గ్రోత్ 10% పెరిగింది. కంపెనీ 20 పైసల డివిడెండ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియా సిమెంట్స్ కంపెనీ తన వార్షిక ఫలితాలు వెల్లడించింది. ఇందులో రెవెన్యూస్ డిక్లైన్ అయ్యాయి, అయితే లాసెస్ కొంతమేరకు తగ్గుదల జరిగింది. రిలయన్స్ కూడా తన వార్షిక ఫలితాలను అనౌన్స్ చేయడం జరిగింది. రిలయన్స్ మార్కెట్ ఎస్టిమేట్స్కు భిన్నంగా మంచి ఫలితాలను అందించడం జరిగింది. నెట్ ప్రాఫిట్ 2% పెరగడం జరిగింది. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 10% పెరిగింది. 5 రూపీస్ 50 పైసా డివిడెండ్ను రిలయన్స్ కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వీక్ కొన్ని మేజర్ కంపెనీలు, చాలా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. అందులో కొన్ని కంపెనీలు అదానీ గ్రీన్, అదానీ విల్మర్, క్యాస్ట్రల్ ఇండియా, సెంట్రల్ బ్యాంకు, హ్యాట్సన్, ఐడిబిఐ, ఐఆర్ఎఫ్సి, కిన్ఫిన్ టెక్నాలజీ, ఒబెరియాలిటీ, పిఎన్బి హౌసింగ్, టీవీఎస్ మోటార్స్, యూకో బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, న్యూజెన్ సాఫ్ట్వేర్, ఎక్సైడ్ ఇండియా, ఇవే కాకుండా చాలా కంపెనీలు నెక్స్ట్ వీక్లో మనకు యాన్యువల్ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తున్నాయి. నెక్స్ట్ వీక్లో మార్కెట్ 1 మే రోజు సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు మహారాష్ట్ర స్టేట్ ఫార్మేషన్ డే ఉంది కాబట్టి ఆ రోజు సెలవు దినంగా ఇవ్వడం జరిగింది. ఇవ్వండి బిజినెస్ వార్తలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వార్తలు పొందండి. థ్యాంక్ యూ.